హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సూర్యుడిని చూడబోతున్నాం. చూసారా ఎంత చక్కగా ఉందో. ఎర్లీ మార్నింగ్ 5 o'clock డ్రైవింగ్. చాలా కూల్గా ఉంటుంది. అంటే సూర్యోదయం ముందు ఇలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంటుంది కదా. సో మనం తొందరలో సూర్యోదయాన్ని కొండల మధ్య నుంచి వచ్చే సూర్యుడిని చూడబోతున్నాం. తర్వాత మనం ఊరికెళ్ళి వాళ్ళు అక్కడ గోలగోలగా మనకు పప్పు చెక్కలనేవి కాల్చుకుంటున్నారు. అవి కూడా చూసేద్దాం. దాని తర్వాత ఒక ఫన్నీ వీడియో ఒకటుంది. దాన్ని కూడా చూసి ఎంజాయ్ చేస్తారని అది కూడా యాడ్ చేశాను. ఇది యాక్చువల్‌గా తమిళనాడులో జరిగిన ఒక ఇన్సిడెంట్ అనమాట. చాలా నవ్వొస్తుంది చూస్తుంటే. అది మీకు కూడా లాస్ట్‌లో యాడ్ చేశాను. చూసారు కదా సూర్యోదయం. చెట్టల మధ్యల, కొండల మధ్యలో నుంచి సూర్యుడు తన్నుకొస్తున్నాడు. ఇక వెళ్ళిపోదామా విలేజ్‌లో మన ఇంటికి? ఇక చూసారా చెట్టు కింద కూర్చొని హ్యాపీగా అందరూ చేరి మనకు పప్పు చెక్కలు కాలుస్తున్నారనమాట. సో పప్పు చెక్కలకి పిండి అంతా రెడీ చేసేసిన తర్వాత దాన్ని ఉండలుగా చేసుకుంటున్నారు. కానీ దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో కూడా నేను మీకు చెప్తాను. ముందుగా మనం బియ్యం బాగా వడబోసుకొని ఆరబెట్టుకొని తర్వాత మనం బియ్యం పిండి ఆడించుకోవాలి మిషన్‌లో. కానీ అమ్మ ఎప్పుడు మాక్సిమం దంపిస్తుంది టేస్ట్‌గా ఉంటాయని. సో మన ఇంట్లో ఉన్న వాళ్ళే దంచుతారు. బాగా దంచిన తర్వాత ఆ పిండి అంటే ఎక్కువ డ్రై అవ్వకుండా కొద్దిగా డ్రై అయిన తర్వాత మనం ఈ పప్పు చెక్కలకి రెడీ అయిపోతుంది పిండి. తర్వాత ఆ ప్రాసెస్ ఏంటో అందులో ఏమేమి మన వాళ్ళు మిక్స్ చేశారో అది కూడా మీకు చూపిస్తాను. ఈ లోపల మనం ఆనియన్స్ చూసొచ్చేద్దాం. ఇక్కడ చూసారా నాటు ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు చాలా హెల్త్‌కి మంచిది. చాలా టేస్ట్‌గా కూడా ఉంటాయన్నమాట. మనం ఎక్కువగా హెయిర్ ఫాల్ అవ్వకుండా కూడా ఈ ఉల్లిపాయల రసాన్ని కూడా వాడుతూ ఉంటారు. ఈ ఉల్లిపాయల్ని జ్యూస్ చేసుకొని మనకు కుదుళ్ళకి పట్టించినట్లయితే హెయిర్ ఫాలింగ్ కూడా తక్కువగా ఉంటుందంట. ఇక్కడ మనకు విలేజ్‌లో ఇయర్ మొత్తం కూడా ఈ ఉల్లిపాయలే ఎక్కువ వాడతారు. ఇలా కుదులుగా కట్టి పైన ఆరినట్లు కట్టేసుకుంటారు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని వాడుకుంటూ ఉంటారనమాట విలేజ్‌లో అందరూ కూడా. సో ఈ ఉల్లిపాయలు నాటు ఉల్లిపాయలు కాబట్టి మనకు కూరలు కూడా టేస్టీగా ఉంటాయి. తర్వాత మనం మిక్సీలో వేసుకున్నాం పచ్చిమిర్చి, అల్లం. ఈ 2 బాగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అంటే మరీ మెత్తగా పేస్ట్ కాదు. కొంచెం బరగ్గా ఉండేలాగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మనకు మినపప్పు నానబెట్టి పెట్టుకున్నారు. పెసరపప్పు నానబెట్టి పెట్టుకొని తర్వాత ఈ పిండిలో కలుపుకోవాలి. కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కచ్చాపిచ్చాగా మిక్సీలో పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. కొంతమంది కావాలంటే పచ్చెనగపప్పు కూడా వేసుకుంటారు. కొంతమంది ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి కూడా వేసుకుంటారు. కానీ మా వాళ్ళు వేసిన మాత్రం మీకు చూపించాను నేను. ఇవన్నీ వేసేసిన తర్వాత ఈ పేస్ట్ కూడా వేసేసిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి పేస్టు, సాల్ట్ కూడా వేసుకొని హాట్ వాటర్‌ని కొంచెం బాగా బాయిల్ చేసి ఇందులో మిక్స్ చేస్తారు. ఇందులో మిక్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పిండి అనేది కొంచెం బాగా మెత్తబడుతుంది. సాఫ్ట్‌గా గూడా ఉంటుంది. ఇంకా కొంతమంది పాలు కలబోస్తారు. ఇంకొంతమంది డాల్డా కలబోస్తారు. ఇలా ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. మనకు పాలు కలబోసి చేసినందువల్ల గూడా చాలా టేస్ట్‌గా గూడా ఉంటాయన్నమాట. ఈ వాటర్‌కి బదులు పాలు బాయిల్ చేసి పోస్తుంటారు. మనం ఇక్కడ వాటర్ మాత్రమే వాడాం. సో లక్స్ బేబీ గూడా వచ్చేసింది హెల్ప్ చేయడానికి. సో మనకు చేయి కాలుతుంది కాబట్టి గంటెతో కలుపుతున్నారు ఫస్టు. సో చల్లారాక మొత్తం చేత్తో ఉండలాగా చేసేసుకుంటారు. సో ఇంక మనకు విలేజ్‌లో తెలిసిన విషయమే కదా! ఏదైనా ఒక ఐటెమ్ మనం చేసుకోవాలంటే అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ చేస్తారు. ఇది ఈ విధంగా ముద్దలు చేసుకోవాలి. ఇందాక మనం చూపించినట్లు అందరూ కూర్చొని ముద్దలుగా చేసుకొని మనం ప్రెస్ చేసేసుకోవడమే. లేదంటే చేత్తో కూడా తట్టుకోవచ్చు. తర్వాత మనం బాగా కలిపిన తర్వాత మనకు పిండి మీకు చూస్తేనే తెలుస్తుంది. చూడు లక్స్ బేబీ టేస్ట్ చెక్ చేస్తుందనమాట. సరిపోయిందంట. ఇంకేం వద్దు చాలు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయని చెప్తుంది. యాక్చువల్‌గా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ ఉండడం వల్ల నేను తీసేశాను. మా పూజ చెప్తుంది, "విలేజ్‌లో మాట్లాడే వాయిస్‌లంతా అసలేమి రిమూవ్ చేయకు. నీ వాయిస్ విని మాకు బోర్ కొట్టిపోతుంటది ఏదైనా వీడియోస్ చూడాలంటే. సో వాళ్ళ వాయిసే పెట్టేస్తే బావుంటుంది. మనం చూసే వాళ్ళకి కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. సో వాళ్ళ విలేజ్ మాటలు ఎలా ఉంటాయో అందరికి ఇంట్రెస్ట్‌గా ఉంటుంది వినేదానికి. వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారనేది. సో నెక్స్ట్ టైమ్ నుంచి విలేజ్‌లో ఏదైనా వీడియో షూట్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా రా వీడియోని నువ్వు లోడ్ చెయ్యి.
అప్పుడు బాగుంటుంది, న్యాచురల్గా కూడా ఉంటుంది అని చెప్తూ ఉంటుంది. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇంకా సన్న సన్న అంటే మనకి ఎంత సైజు కావాలో, అంటే పెద్ద పెద్దగా కావాలంటే ఇంకొంచెం పెద్దగా చేసుకోవచ్చు. లేదంటే మనం మితంగా కావాలంటే ఈ విధంగా మన వీడియోలో చూపిన విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవచ్చు అనమాట. చేసేసుకొని రెడీగా పెట్టుకుంటే మనం ప్రెస్లో ఈజీగా మనం ప్రెస్ చేసేసుకోవచ్చు ప్రెస్సర్ ఉపయోగించి. అప్పుడు మనం రెడీగా ఈ బాల్స్ ఉన్నట్లయితే ఈజీగా కూడా ఉంటుంది. కాబట్టి విలేజ్లో అన్నీ కూడా తొందరగా అయిపోవడానికి వీలుగా ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటారు. ఈ లోపల మనం మన ఇంట్లో బియ్యం జల్లెడ పోస్తుంది, అంటే నూకలు తీసేస్తుంది బియ్యం నుంచి. అది ఈ విధంగా చేస్తామన్నమాట విలేజ్లో. మనకైతే చాలా మందికి ఇది తెలియకపోవచ్చు, దీన్ని జల్లెడ అంటారు. ఇది రేకుతో చేసిన జల్లెడ అనమాట. ఈ విధంగా చేయడం వల్ల బియ్యం అన్నీ కూడా పైకి వచ్చేస్తాయి, కింద నూకల్లాగా వచ్చేస్తాయి అనమాట. ఈ నూకలు అనేటివి మనకు దోశకి కానీ, ఇడ్లీకి కానీ, లేదా సంగటి మనం సంగటి చేస్తాం కదా, బియ్యంతో సంగటి చేస్తూ ఉంటారు, లేదా జొన్నలతో సంగటి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కొద్ది కొద్దిగా మిక్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసారా, పాపం కింద కూర్చోలేక ఎంత అవస్థపడుతున్నారు. ఆ కర్రీ చేయడానికి కుర్చీలో కూర్చొని కత్తిపీట కింద పెట్టుకొని ఈ విధంగా వంకొని తరుక్కోవాలన్నమాట. సో అందరికీ పాపము మా చుట్టుపక్కల ఉన్న మా పిన్నిలందరికీ కూడా కింద కూర్చోలేరు. సో ఈ విధంగా చేస్తూ అవస్థపడుతూ ఉంటారు. ఇక్కడ చూసారా, డ్రై ఫిష్ కుండలో పెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటారు వాళ్ళు. సో అప్పుడప్పుడు ఈ విధంగా చూసారా, కుండని ఈ విధంగా ఎండ పెడుతూ ఉంటారు. ఎండ పెట్టుకుని కుండకు పెట్టి ఉట్టి అంటాం, ఆ ఉట్టి తీసి చేయడం మర్చిపోయినా, ఆ ఉట్టి మీద పెట్టుకుంటారనమాట. అక్కడ పెడితే అవి ఆరుతూ ఉంటాయి, బాగుంటాయని. తర్వాత ఇక్కడ మనం పొయ్యి దగ్గరకు వచ్చేసాం. పొయ్యి దగ్గరకు వచ్చేసి అన్ని చూసారా, లక్స్ బేబీ బ్రష్ చేస్తూ ఉంది. సో మనం ముందుగానే ఉండలని రెడీ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి ఈజీగా టకటకా చేసేయచ్చు. దానికి వీళ్ళు ఉపయోగిస్తారు పాలిథిన్ కవర్స్. మన ఆయిల్ ప్యాకెట్ కవర్స్ ఉంటుంది కదా, అది కట్ చేసుకొని ఇలా పైన కింద పెట్టి కొద్దిగా ఆయిల్ పూసి ఈ విధంగా చేస్తారనమాట. ఇదే విధంగా నిప్పట్లు కూడా మీకు చూపించాను, నిప్పట్లు కూడా ఈ విధంగానే చేస్తారని. సో ఇంకా కుర్చీలో కూర్చోంది మా పిన్ని అనమాట, అంటే మా నాన్న తమ్ముడు వైఫ్. తను తను కూడా కింద కూర్చోలేదు. మా అమ్మ అయితే చాలా ఫ్లెక్సిబుల్, మీకు చూపించాను, చెప్పాను కూడా అమ్మ గురించి. అమ్మ ఎప్పుడు కూడా కింద కూర్చుంటుంది, ఎందుకంటే బాడీ బాగా ఫ్లెక్సిబుల్ అవుతుందని. సో ఈ పిన్ని అయితే కింద కూర్చోలేదు కాబట్టి ఎప్పుడు కూడా నాకు ఏం పని చేసి ఇచ్చినా ఇక్కడ ఒక కుర్చీ అనేది ఆమెకు అలాట్ చేసేసి ఉంటాం అనమాట. ఇప్పుడు కూడా పూజీ వైజాగ్ వెళ్తుంది కదా, ఫోన్ చేసి చెప్పాను, నాకు టమాటా పచ్చడి తర్వాత అల్లం పచ్చడి రెడీ చేసి పెట్టండి. అదేవిధంగా ఈ పప్పు చెక్కలు కూడా ముందు తీసిన వీడియో ఇది. ఈ పప్పు చెక్కలు కూడా రెడీ చేసి పెట్టండి అని చెప్పాను. సో మనం వెళ్ళి పూజని డ్రాప్ చేసేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ అన్నీ కూడా పికప్ చేసుకుని ఆ నైట్ అక్కడ ఉండి తర్వాత పూజని డ్రాప్ చేసేసి రావాలి 21కి. సో పూజీ ప్యాకింగ్ అంతా ఆల్రెడీ మీరు వీడియో చూసారు. పూజీ ప్యాకింగ్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా మనం పూజ కోసం పచ్చళ్ళు తర్వాత పప్పు చెక్కలు రెడీ చేసేసిన తర్వాత అవి కూడా మనకు ఊరికి వెళ్ళి కలెక్ట్ చేసుకొని పూజని డ్రాప్ చేసి వస్తాం. చాలా బాధగా ఉంది పూజని వదలాలంటే. ఇంకా తర్వాత నేను ఒక ఫన్నీ వీడియో అని చెప్పాను కదా, అది కూడా యాడ్ చేస్తాను, చూడండి ఎంత ఫన్నీగా ఉందో. ఇది తమిళనాడులో జరిగింది, మరి ఎందుకు చేశారో నాకైతే తెలియదు. ఒక ఫ్రెండ్ పంపించారు. కానీ అప్పుడప్పుడు ఇలాంటి ఫన్నీ వీడియోస్ చూస్తుంటే చాలా రిలాక్స్‌గా, నవ్వుగా కూడా ఉంటుంది కదా. వాళ్ళు చూడు, వాళ్ళ చిన్న పిల్లల్ని పడుకోబెట్టుకున్నట్టు ఒళ్ళో పడుకోబెట్టుకొని పాలు తాగిస్తున్నారు. మరి అది గేమ్ లాగా చేస్తున్నారా ఏంటనేది నాకైతే అర్థం కాలేదు. జస్ట్ వీడియో మాత్రం పంపించారు. ఆ పాలన్నీ ఫస్ట్ ఎవరు అది చూసారా, పిల్లల్లాగా మారం చేయాలి ఇలా అన్నమాట. ఒక ఫన్నీ ఇన్సిడెంట్ లాగా చేయాలని చెప్పినట్లున్నారేమో. సో అందరూ కూడా వాళ్ళ వైఫ్‌లు వాళ్ళ హస్బెండ్‌కి పాలు తాగిస్తున్నారు. పాల పీక వేసి మరి. చూసారా, చాలా మంది జంటలు పార్టిసిపేట్ చేశారు. ఇది ఏంటనేది నాకైతే అర్థం కాలేదు. చూసారా, మారం చేస్తున్నట్లు ఈ విధంగా అన్నమాట. మొత్తం కూడా తమిళ్‌లో ఉంది, అందువల్ల నేను ఆ వాయిస్ తీసేసాను. మీకు అది డిస్టర్బెన్స్‌గా కూడా ఉంది అనేసి. సో తమిళనాడులో జరిగిన ఒక ఇన్సిడెంట్ అనమాట ఇది. సో బాగా ఎంజాయ్ చేశారని నేను ఈ క్లిప్పింగ్ యాడ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్‌లో చెప్పండి.